హాయ్ ఫ్రెండ్స్, మలయాళ సినిమా మంజుమల్ బాయ్స్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొన్ని సినిమాలు మనల్ని గుండె పట్టుకొని చూసేలా చేస్తాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే ఈ మంజుమల్ బాయ్స్. ఇది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. 2006లో కొంతమంది స్నేహితులు కలిసి కొచ్చి నుండి కొడైకెనాల్లోని గుణా గుహ అంటే కమల్ హాసన్ నటించిన గుణా సినిమాలోని కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ఈ పాట చిత్రీకరించిన గుహ అక్కడికి వెళ్దామని డిసైడ్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుంపులో ఒకడు గుహ లోతులోకి జారి పడిపోతాడు. అతన్ని బయటికి తీయడానికి ఈ స్నేహితులంతా ఏం చేశారు, వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే తమ స్నేహితుడిని కాపాడుకోవడం కోసం ఏం చేశారు అన్నది మిగిలిన సినిమా. దర్శకుడు చిదంబరం సినిమాని స్లోగా స్టార్ట్ చేస్తాడు. కొన్ని బోరింగ్ సన్నివేశాలు, రొటీన్ ఇంట్రడక్షన్స్ అయిన తర్వాత కొడైకెనాల్కి వెళ్ళిన దగ్గర నుండి సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కొత్తగా అలరించే సీన్లు ఏమీ ఈ సినిమాలో ఉండవు. మనం చాలా సినిమాల్లో చూసిన సీన్లే కనపడుతూ ఉంటాయి. అయినా వాటిని కొత్తగా చిత్రీకరించాడు దర్శకుడు చిదంబరం. గుహలో పడే సీన్కి చిన్నప్పుడు ఈత కొట్టడానికి భయపడుతూ తొలిసారి సుభాష్ దూకే సీన్ని రెండు మిక్స్ చేసి ఇంటర్ కట్లో ఎడిట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సినిమా స్టార్టింగ్లో గుణ పాటని తెర మీద చూపిస్తూ దానికి కూడా సినిమాలో గుణ గుహతో లింక్ వేశాడు దర్శకుడు. కెమెరా, ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. గుహలో సుభాష్ పడే సీన్ చూస్తే ఒక్క నిమిషం మనకు ఊపిరి ఆగిపోతుంది. అతను పడే విధానం, పైనుంచి పడుతూ గుహ లోపల పడేటప్పటికి అతని ఒంటి మీద వస్త్రాలన్నీ ఊడిపోతాయి. ఆ సీన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. అలాగే క్లైమాక్స్లో కూడా గుహలోంచి బయటకు వచ్చే సన్నివేశాన్ని చాలా గొప్పగా చిత్రీకరించాడు దర్శకుడు. ఫ్రెండ్ని పైకి తీసుకొచ్చే సన్నివేశం, ఆ ఫ్రెండ్స్ పడే బాధ, వాళ్ళ హావభావాలు అద్భుతంగా అనిపిస్తాయి. పెయిన్ని మనకి తెలియజేస్తాయి. గుహ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది మనకి. ఇది సరదాగా ఒకసారి అందరూ చూసే సినిమా. ఆర్టిస్టులు అందరూ స్నేహితుడి కోసం పడే బాధను తెర మీద చక్కగా పండించారు. శ్రీనాథ్ బషి సుభాష్ పాత్రలో చాలా బాగా కష్టపడ్డాడు. అలాగే అతని పైకి తీసుకురావడం కోసం పోరాడే ఫ్రెండ్గా షౌబిన్ షాహిర్ కూడా చాలా మంచి పాత్ర పోషించాడు. మనుగడ కోసం సాగే పోరాటం ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. గుణ సినిమా 1:16 రేషియోలో చిత్రీకరించారని తెలిసి ఆ సినిమాలోని పాటను స్ఫూర్తిగా చేసుకొని ఈ సినిమాని కూడా 1:16 రేషియోలో తీయడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. బాబాయ్ వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?